దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 16వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తున్న వాగ్దానము, నీవు జాగ్రత్త పడిన ఎడల వృద్ధి పొందుతువు. నీవు జాగ్రత్త పడిన ఎడల వృద్ధి పొందెదవు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు వృద్ధి పొందెదవు. దినవృత్తాంతములు 1 గ్రంథము 22:13. ఎవరితో చెప్తున్నారు? యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసుకుని లోతైన వాక్యము. ఈరోజు వృద్ధి పొందించే దేవుడు థియోస్ ఆక్సాన్ అంటారు. అంటే దేవుడు నిన్ను అభివృద్ధి పరిచే దేవుడు. మరి కొన్నాళ్ళుగా మనం చూస్తే ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, యెహోవా షమ్మా దేవుడు నివసించు స్థలము, యెహోవా రఫా స్వస్థపరచు దేవుడు. ఈ విధముగా మనము నేర్చుకుంటూ ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్య భాగము, భావము, వృద్ధి పొందించే దేవుడు, నిన్ను అభివృద్ధి పరిచే దేవుడు, నిన్ను అత్యధికముగా ఆశీర్వదించే దేవుడు, నీకు ఆశీర్వాదము ఇచ్చే దేవుడు. ఈ ఒక్క టాపిక్ మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఇంగ్లీష్లో ఈ విధముగా ఉంది. 1 Chronicles chapter 22 verses 13, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. యు విల్ బి సక్సెస్ఫుల్. నీవు ఖచ్చితముగా విజయవంతం అవుతావు. ఇఫ్ యూ కేర్ఫుల్లీ ఒబే ద డిక్రీస్ అండ్ రెగ్యులేషన్స్ that the Lord gave to Israel through Moses. మోషే ద్వారా దేవుడైన యెహోవా ఇచ్చిన కట్టడల ప్రకారము, ఆజ్ఞల ప్రకారము నీ జీవితాన్ని సరిచూచుకునే ఎడల. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరముగా ఉండుము. డు నాట్ బి అఫ్రైడ్ ఆర్ లూజ్ హార్ట్. నీవు ఎంత మాత్రము భయపడకుము, నీ యొక్క హృదయాన్ని కృంగదీయనీయకుము. ఇది దావీదు తన కుమారుడైన సొలొమోనుకి ఇస్తున్న వాగ్దానం. ఈ యొక్క అధ్యాయము మనము చూస్తే ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు మనం ఏమి నేర్చుకుంటున్నాం? నిన్ను అభివృద్ధి పరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఇప్పుడు అభివృద్ధి అని మనం చూస్తే 3 రకాల అభివృద్ధిని నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది మనము చూచిన ఎడల ఆ యొక్క భూమి పైన పరుచుకునే విధముగా ఒక గడ్డి, ఒక ఫెర్న్, లేకపోతే ఒక పాదు ఏదైనా ఉందనుకోండి, అది వేసిన వెంటనే భూమి పైన ఆ విధముగా మొలకెత్తి మొత్తము త్వరగా వ్యాప్తి చెందుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఇది ఆ యొక్క క్రీపర్స్ అంటే ఆ పాదుల్ని, అంటే పాకే వాటిని చెప్పొచ్చు. ఒక గడ్డి ఆ విధముగా త్వరగా, అదే విధముగా విత్తనము లేకుండా అభివృద్ధి చెంది ఆ యొక్క మొత్తం నేలని నింపేసేది కూడా మనం చూడగలుగుతున్నాం. అంతెందుకు, అన్నింటికంటే ఎక్కువ ఫలభరితము ఏంటి అని చెప్తున్నారు? ర్యాబిట్స్. ఈ కుందేళ్ళు 1-2 ఉంటే చాలు ఎన్ని పిల్లలు పెట్టేస్తాయో అని చెప్పి. మీకు తెలుసు కదా ఈ కథ. ఏనుగు ప్రెగ్నెంట్ అయ్యిందంట. అదే సమయంలో కుక్క కూడా ప్రెగ్నెంట్ అయ్యిందంట. అప్పుడు కుక్క టప 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 టపమని వెంటనే పిల్లల్ని ఈనేసిందంట. కానీ ఏనుగు ఇంకా అలాగే కనబడుతుందంట, ఎందుకంటే బాగా లావుగా ఉంటుంది కదా. సో కుక్కకి డౌట్ వచ్చిందంట, నువ్వు ప్రెగ్నెంట్ అయినా, నాకు ప్రెగ్నెంట్ అని చెప్పావని. అయితే ఏనుగు చెప్పిందంట అవును అని చెప్పి. అయితే మళ్ళా కుక్క టప 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 టపమని మళ్ళా పిల్లల్ని కనేసిందంట. మళ్ళా 3వసారి కానీ అసలు నువ్వు ఏనుగు, నువ్వు ప్రెగ్నెంట్వా కాదా అంటే ఏనుగు చెప్పిందంట, నా బిడ్డని కనడానికి సంవత్సరం పడుతుంది. నా బిడ్డ నీ బిడ్డలాగా పాలు తాగదు, నా బిడ్డ నీ బిడ్డలాగా నడక నేర్చుకోదు, అన్నీ కూడా
నా గర్భంలో ట్రైనింగ్ అవుతుంది. ఒక్కసారి భూమి మీద పడిన ప్రతి మరుక్షణము నా యొక్క బిడ్డ నడవడం నేర్చుకుంటుంది. ఎందుకంటే దానికి ఇచ్చిన హుందాతనము, దేవుడు నియమించిన నియమము అట్టిది. కనుక ఈ గడ్డిలాగా వెంటనే అంతెందుకు, మనము వెయ్యకుండానే మొలిచేవి ముళ్ళకంపలు, గచ్చపొదలు, వాటంతట అవి వచ్చి పాకుడు పోతాయి, మనకి తెలుసు. ఇక రెండవది మనము చూసినప్పుడు, ప్రభునందు ప్రియులరా, పైకి ఏమాత్రము నేల పైన కనబడవు, కొన్ని భూభాగంలో ఎదుగుతాయి. అవి మీకు బాగా తెలుసు. ఒక వేరుశనగలు కావచ్చు, ఒక దుంపలు కావచ్చు, ఇవి భూమిలో ఎదిగేవిగా మనం చూడగలుగుతున్నాం. పైకి మాత్రము అవి ఎదగవు. కనుక ఇది రెండవ రకము, అంటే నేలలో ఎదిగేవి. అవి లోపల ఎదుగుతాయి, లోపల సారవంతంగా ఉంటాయి, పైన కనబడవు. రైట్. ఇక మూడవది ఆకాశమునంటున్నంతగా ఎదుగుతుంది, అభివృద్ధి చెందుతుంది, కానీ అది చాలా సమయం తీసుకుంటుంది. ఈ వెదురు కర్రల స్టోరీ తెలుసు కదా, ఈ చైనీస్ స్టోరీ మనకు తెలుసు కదా. ఒక రైతు ఇలా వేసాడంట, అలా పంట చేతికొచ్చింది. అయితే ఒక రైతుకి ఒక విత్తనము దొరికితే ఆ విత్తనాలు చల్లినప్పుడు ఒక నెల గడిచింది, సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచినాయి. తన ఆశ అంతా అల్లాడిపోయినప్పుడు, ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నవారు ఇతని పని అయిపోయింది అనుకున్నప్పుడు, అప్పుడు 6వ సంవత్సరంన కొంచెము మొలకలు వచ్చినాయి అంట. ఆ రైతు ఎంతో సంతోషించాడు. చూస్తుండగానే 6 నెలల్లో ఆకాశమును అంటున్నంతగా ఆయా వెదురు లేకపోతే బాంబూ స్టిక్స్ అవి ఎదిగి, ఒక ఎర్రచందనము కావచ్చు, అది ఎదిగి దాని యొక్క లాభము ఇన్ని సంవత్సరాల లాభము కంటే ఒక్క ఓవర్ నైట్ లో ఆ లాభము అంత గొప్పదిగా మనము చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఎర్రచంద్ర మానులు కావచ్చు, అవి ఆ వేళ్ళు భూమిలో బహు లోతుకు వెళ్ళి వాటి వాటర్ని, కావలసిన రిసోర్సెస్ ని అవి సమకూర్చుకునేవిగా చూస్తున్నాం. మరి ఈ రోజున నీవు ఏ విధముగా ఎదగడానికి ఇష్టపడుతున్నావు? ఎదిగే కొద్దీ వదగమని మనకి అన్నీ చెప్తారు, కానీ ప్రభునందు ప్రియులరా, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? సొలొమోనుతో. ఎందుకు చెప్తున్నాడు దావీదు అని మనము చూసినప్పుడు, మనము మొదటి వచనం చూసినప్పుడు ఈ విధముగా ఉంది, దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని అప్పుడు దావీదుకు సెలవిచ్చాడు. అయితే దావీదు ఏమి చేస్తున్నాడు? అక్కడ మందిరము కట్టించుటకై రాళ్ళు, చెక్కువారిని, ఈ విధముగా విస్తారమైన ఇత్తడిని సమస్తము కూడా దావీదు, అంటే దేవుడు దావీదుకు ఏం చెప్పాడు అని మనం ఇక్కడ 5వ వచనం చూస్తే, నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు, యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టియు అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండవలెను. కనుక దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరిచెదమని చెప్పి, అంటే దావీదు తన మరణమునకు ముందు మందిరము కట్టలేదు, కానీ మందిరము కట్టవలసిన సమస్తము సామాగ్రిని సిద్ధపరిచాడు. కారణం ఏంటంటే 6వ వచనం, తన కుమారుడైన సొలొమోనును పిలిచి ఏమంటున్నాడు? దేవుడైన యెహోవాకు ఒక మందిరము కట్టవలసిందని ఆజ్ఞ ఇచ్చి సొలొమోనుతో ఏమంటున్నాడు? నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిశ్చయించుకొనగా, దేవుడు ఏం చెప్పాడు? నీవు విస్తారమైన రక్తము ఓడ్చితివి కనుక నీవు మందిరము కట్టుటకు ఎంత మాత్రము కుదరదు. నీకు పుట్టబోవు కుమారుని సమాధానకర్తగా, కనుక ఆ పేరు దేవుడు సొలొమోనుకి ఇచ్చాడా లేక దావీదు పెట్టుకున్నాడా అంటే, దావీదు ఆ బత్షెబా ద్వారా మొదటి బిడ్డను పోగొట్టుకున్నప్పుడు దావీదు సొలొమోను అని షాలోం, అమ్నోన్, అబ్షాలోం, అబ్బా షాలోం, సమాధానమునకు తండ్రి, ఇక్కడ సమాధానమునకు పుత్రుడు. చాలా చాలా అమ్నోన్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, చాలా మంచి పేరు. అదోనియా ప్రభువు. ఈ విధముగా దావీదు తన కుమారులకి పేర్లు పెట్టుకున్నట్లు మనము చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే మనము చూసినప్పుడు
అతడు నా నామ ఘనత కొరకు మందిరము కట్టించును, అతనిని నేను స్థిరపరచుదును. ఇక్కడ ఒక మాట చెప్పనండి, ఇది యేసుక్రీస్తు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు. దావీదు నేను నియమించదును అన్న ప్రతి వచనంలో యేసుక్రీస్తుని గురించి ఉంటుంది. అప్పుడు 11వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా నీకు తోడుగా ఉండును గాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరమును కట్టించుదువు గాక అని చెబుతూ, ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా దేవుడు నీకు వివేకమును తెలివిని ఇందు నిమిత్తమే సొలొమోను జ్ఞానమును అడిగినట్లు మనము చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయునుగాక అని చెబుతూ, ఇప్పుడు ఈ వచనము చెబుతున్నట్లు, ఇశ్రాయేలీయులను గురించి మోషేకు ఇచ్చిన కట్టడలు ఆజ్ఞలు నీవు జాగ్రత్తగా చూచుకొనిన ఎడలా అని చెప్పుతూ, నా కష్టస్థితిలో ప్రయాసపడి, ఇది వాక్యము. అయితే ఇప్పుడు మనము అభివృద్ధిని గూర్చి నేర్చుకుంటున్నాం. ఇది నేర్చుకునే ముందు మనకందరికీ తెలుసు కదా, ఏంటి, బాలుడు నడవవలసిన త్రోవను వానికి చిన్ననాడే నేర్పించుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. మరి ఈ రోజున నీ బిడ్డకి దేవుని గూర్చి భయభక్తులు నేర్పిస్తున్నావా? దేవుని యందు ఎదుగుదల ఏ విధముగా ఉంటుంది, దేవుని వాక్యానుసారముగా ఏ విధముగా జీవించాలి, దేవుని యందు ఏ విధముగా నీవు నమ్మకము విశ్వాసము కలిగి ఉంటావో దేవుడు వృద్ధిపరిచే దేవుడుగా ఉన్నాడని నీవు నేర్పించగలుగుతున్నావా? కనుక మొదటి దినవృత్తాంతములు 28:9 మనందరికీ తెలిసిన వాక్యమే. ఏమని చెప్తున్నాడు? సొలొమోనా నా కుమారుడా అంటే సామెతలన్నీ కూడా సొలొమోను ఏమంటాడు? నా తల్లి నాకు ఉపదేశించింది, నా తండ్రి నాకు ఉపదేశించాడు. నిజంగా బత్షెబా గురించి చెడుగా చెప్తారు, కానీ తన కుమారుడు సొలొమోనుని మహారాజుగా చేసింది. నిజంగా నీకు నాకు ధన్యత ఏంటంటే, మన తర్వాత మన బిడ్డల్ని ఆ సేవా పరిచర్యలో ఉంచగలుగుతున్నామా? ఒక మోషే జీవితము చూచినప్పుడు యెహోషువాకి ఇమ్మంటాడు, ఒక ఏలియాకి చూచినప్పుడు ఎలీషాకి ఇమ్మంటాడు. ఎలీషా తర్వాత ఎవరు మనకి అంటే పరిశుద్ధ గ్రంథంలో డీటెయిల్స్ లేవు. ఏలీ యాజకుడిగా ఉన్నవాడు హోఫ్ని ఫినేహాసుల్ని దేవుడు కొట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆఖరికి ఆ యొక్క సమూయేలు కుమారులని కూడా దేవుడు కొట్టివేసినట్లుగా మనము చూస్తున్నాం. సౌలు కుటుంబాన్ని దేవుడు కొట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే నిశ్చయముగా చాలా సార్లు చెప్తా ఉంటాం కదా, నీకు నాకు కృప ఏమిటి అని అంటే, రండి నేర్చుకుందాము. నీవు ఏం చేశావు అన్నది కాదు, నీ తర్వాతి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ఈ రోజున మీరు అనేక మంది నమ్ముకుంటున్నారు, కానీ నీ బిడ్డల్ని దేవుని కోసం వివరించగలుగుతున్నావా? చెప్పగలుగుతున్నావా? ఎంత చీదరింపుతో చూస్తారు కదా మన దేవుని కోసము. ఆలోచించండి, నీకు ఈయన సత్యమైన దేవుడని తెలిసి కూడా అభివృద్ధి ఏ విధముగా కలుగుతుంది? ఇక్కడ సొలొమోనా నా కుమారుడా, దావీదు చెప్తున్నాడు, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా. చక్కగా ఈ విధముగా మనము దేవుని కోసము మన బిడ్డలకి నా దేవుడు అని చెప్పగలుగుతున్నామా? ఏమంటున్నాడు? అందరి హృదయములు పరిశోధించువాడు. దేవునికి హృదయాంతరంగములు తెలుసు. 2, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఆయన ఎరిగినవాడు. నోయింగ్, సైన్స్, జ్ఞానము, ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ఇంకా నీవు ఆయనను తెలుసుకుని నో దట్ ఐ ఆమ్ ద లార్డ్ అంటూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథం అంతా. నీవు రాజులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట, అధికారులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట. కానీ వెంటనే మనకి కార్యము కనబడదు కనుక ప్రజలందరూ ఏమంటారు? నీవు దేవునిలో ఉంటే వాళ్ళు చూడు వీళ్ళు చూడు, ఏమో తెలియదండి. దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక ఉద్దేశ్యము కలిగి ఉంటాడు, ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఒక వజ్రం చూసినప్పుడు సానబెట్టడానికి ఎంతో సమయం పడుతుంది. అదే విధముగా ఒక అద్భుతమైన శిలాఖండము చెక్కడానికి ఎంతో సమయం పడుతుంది. అదే విధముగా ఒక వ్యక్తిని రూపుదిద్దడానికి దేవునికి, ఉదాహరణకి ఒక మోషేను సిద్ధపరచడానికి 40 సంవత్సరాలు పట్టింది. అబ్రహాముగా చేసి ఇస్సాకును ఇవ్వడానికి 25 సంవత్సరాలు పట్టినట్లు
మనము ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. మరి నీ విషయంలో, నా విషయంలో దేవుడు ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు. మనము అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధి కేవలము దేవుని వలన కలిగింది అని, అది మన గొప్పల వలన కాదు అని ప్రజలు చూడాలని దేవుడు ఇష్టపడుతున్నట్లు, అంతెందుకు ఎంతో మందిని దేవుడు బ్రతికించినప్పటికీ లాజరు విషయంలో 4 రోజుల తర్వాత బ్రతికించాడు. ఎంతగా అంటే నీవు నీ విషయములో దీన మనస్సు కలుగుతుందా? ఈ రోజున ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడు? నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగా, మనపూర్వకముగా ఆయనను సేవించు. అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి. అదే విధముగా ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయనను పక్కన పెడితే, విసర్జిస్తే ఆయన నిన్ను విసర్జిస్తాడు. మరి మొట్టమొదట మనము ఒక్కసారి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, ప్రభునందు ప్రియులరా, ఇది ఆజ్ఞ. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఏ విధముగా? మీరు ఫలించి, అభివృద్ధి అంటే ఏంటి? ఫ్రూట్ఫుల్. అభివృద్ధి అంటే ఏంటి? ఫలభరితము కావడము. 2, అభివృద్ధి పొంది అంటే నీవు ఎగ్జాంపుల్కి చూలాలి గర్భమందు ఎముకలు ఎలాగు ఎదుగునో నీకు తెలియనా? అదే విధముగా ఈరోజు మనం ఎదిగాము కాదండి, మన బిడ్డలు ఎదిగిపోతారండి. అంటే ఎప్పుడైతే నువ్వు 10th ఎందుకు పాస్ అవ్వాలి తెలుసా? నీ చెల్లి 10th పాస్ అయిపోతుందేమో, నువ్వు తగ్గిపోతావు కనుక. అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఇవ్వబడిన సమయంలో, ఆ ఎదుగుదల సమయంలో ఎదిగినప్పుడు, అందుకనే ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే నువ్వు ఎంతగా ఎదుగుతావంటే నీ ఎదుగుదల చూచి అనేక మంది నీకు సెల్యూట్ కొట్టే విధముగా, అనేక మంది నీకు సాగిలపడే విధముగా, అనేక మంది నీలా ఎదగాలనే తపన కలిగే విధముగా నీవు ఈ సమాజానికి ఎదిగి చూపించాలి. అయితే నువ్వు ఎదిగే కొలది వదగడము నేర్చుకోకపోతే, సంస్కారము నేర్చుకోకపోతే ఆ ఎదుగుదల శూన్యముగా ఉంటుంది. ప్రభునందు ప్రియులరా, అంటే నీ ఎదుగుదల అనేక మందికి ఆశీర్వాదముగా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి పొంది విస్తరించి అంటే 3 మాటలు ఈ అభివృద్ధి కోసం రాయబడుతుంది. 1 ఫ్రూట్ఫుల్, 2 గ్రోత్, 3 చూసారా ఎక్స్పాన్షన్, విస్తరించి. అంటే 1 గుర్తుపెట్టుకోండి, ఎదగడము అంటే ఒక్కటే కాదు. 2 ఫ్రూట్ఫుల్, ఫలభరితము కావడము. నీవు అంటే చిగురించాలా. మరి ఒక చెట్టుని చూచినప్పుడు అది విత్తనముగా మొలకెత్తుతుంటే భూమిని ఎలా తలుపుకొని వస్తుంది కదా, ఆ పాదం వేసిన ఆ చీమలు వచ్చినా, ఆ యొక్క పక్షులు వచ్చినా దాన్ని తినేస్తాయి కదా. అయితే అది ఎంతగా ఎదగాలి, అటు ఇటు గాలికి కొట్టుకుపోతే తేడా అయిపోతుంది కదా. అది నిలువుగా ఎదగాలి అంటే ఆలోచించండి, ఎన్ని తుఫానులకి తట్టుకోవాలి, గాలివానలకి తట్టుకోవాలి, ఆటుపోట్లకి తట్టుకోవాలి, ప్రతి విధమైన స్థితిగతులకు తట్టుకొని ఎదగాలి. ఏ రోజున నీవు ఎదిగావు అని నేను ఒప్పుకుంటున్నాను, కానీ నువ్వు తట్టుకోగలిగే స్థితిలో ఉంటున్నావా, పట్టుకోగలిగే స్థితిలో ఉంటున్నావా? లేకపోతే అంటే అర్థం ఏంటంటే, ఇష్టపడడం ముఖ్యం కాదు, కష్టపడడం ముఖ్యం కాదు. ఇష్టపడింది దాన్ని సంపాదించడము ఎంత కష్టమో, సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో, నిలబెట్టుకున్న దాన్ని కాపాడుకోవడం అంతకంటే కష్టం. ఈ రోజున ఈ స్టేజెస్ అన్నీ చెప్పితే, ప్రభునందు ప్రియులరా, ఏదో అయ్యగారు చెప్పండి, ఎలా చెప్తాము? నీవు ఎదగాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు ఎదగడము అంటే వయసు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం కాదు. నీకు ఇవ్వబడిన జీవితంలో ఎదుగుదల అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, పక్కోడు ఏం చేస్తున్నాడో కాదు, నిన్నటికి నుంచి ఈ రోజుకి నీలో ఏ మార్పు వచ్చింది, నిన్నటి నుంచి ఈ రోజు నీ మాటల్లో మార్పు వచ్చిందా, నీ చూపుల్లో మార్పు వచ్చిందా, నీ ప్రవర్తనలో ఏమి గ్రోత్ కనబడుతుంది, నీ ఆలోచనలు ఉన్నతముగా ఎదిగినయ్యా, నీ స్థితి ఎదిగిందా, నీ యొక్క ఆలోచించే విధానము మారిందా. ఇప్పుడు మనము ఆకాశ పక్షులను చూడుడి అని చెబుతూ యేసు ప్రభు ఏం చెప్తున్నాడో
ఈ రోజున చూడండి అంటున్నాడు, సోమరి చీమలను చూడమంటున్నాడు. కానీ ఆ రోజున మనము ఇమ్మీడియట్ గా ఆదాముకి ఏమి ఇచ్చాడు? మీరు భూమిని నిందించి దానిని లోపరుచుకునేటట్లుగా అభివృద్ధి చెందాలి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. అంటే ఏలికవి ఎప్పుడవుతావు? ఎప్పుడైతే నువ్వు అంతగా ఎదుగుతావో. మరి ఇప్పుడు మనము ఒకసారి వాక్య భాగంలో చూసుకుంటే, ప్రభునందు ప్రియులరా, మనకి తెలుసు కదా, యేసు వయస్సునందును, జ్ఞానమునందును, దేవుని దయందును, మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. మొట్టమొదట యేసు ప్రభుతో ప్రారంభించాలి. అంటే ఇటు జ్ఞానమందు, అటు వయస్సునందు, ఇటు దేవుని దయందు, అటు మనుష్యుల దయందు. అదే విధముగా ఆ యొక్క సమూయేలు కోసం రాయబడుతుంది. సమూయేలు కూడా సేమ్ టు సేమ్ రాయబడుతుందండి. అంతకంతకు ఎదుగుచు వర్ధిల్లెను. కనుక ప్రభువునందు ప్రియులరా, బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసం కూడా రాయబడుతూ ఉంటుంది. శిశువు అంతకంతగా వర్ధిల్లి ఎదిగి దేవుని రాజ్య సువార్త ప్రకటించుచుండెను. కనుక సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండెను. అంటే దేవుడు ఎప్పుడైతే నీకు తోడై ఉంటాడో నీవు వర్ధిల్లుతావు. అదే విధముగా మనము చూస్తే ఆదికాండం 39:2 మనకందరికీ తెలుసు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు, అతడు చేయునదంతయు కూడా సఫలమైంది. అయితే కొన్ని పరిస్థితుల్లో లోయ అనుభవము, మోసపోయిన అనుభవము, ఒంటరి స్థితిలోకి వెళ్ళిపోయిన అనుభవము, చెరసాల అనుభవంలోనికి వెళ్ళిపోయినా కూడా నీ జీవితంలో, నా జీవితంలో ఎదుగుదల అంటే మనకేమీ ఆటంకం రాకపోవడం కాదు. ప్రతి ఆటంకాన్ని మనము ఎదిరిస్తూ ముందుకు వెళ్ళడమే. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మీ కొరకు నేను స్థలము సిద్ధపరుచుచున్నాను, నీకు ముందుగా నేను వెళ్ళుచు ఆ యొక్క మెరకలను, ఆ యొక్క వంకర త్రోవలను, ఆ యొక్క మెట్టలను, ఆ యొక్క లోయలను సరాలము చేసే దేవుడను అంటూ, నేను నీకు ముందుగా పోవచ్చు, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగ్గొట్టెదను అని దేవుడు చెప్తున్నాడే. మరి అర్థం ఏంటంటే, ప్రభువునందు ప్రియులరా, నీవు ఎప్పుడైతే మోకాళ్ళ అనుభవంలో ఎదుగుతావో, ఎప్పుడైతే దేవుని కోసం ఎదురు చూచే అనుభవంలో నా దేవుడు తప్పకుండా నా కోసం ఆయన వస్తాడు. కనుక మనము ఇంత చూసాం కదా. మనము ఒక్కసారి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు కదా. మరి వాళ్ళు ఏ విధముగా ఎదిగారు? ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనం, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై యుండెను. చూసారా అబ్రాము విషయంలో. అదే విధముగా ఆదికాండము 26:12, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు గొప్ప సమూహము కలిగినందున పక్కవారు అసూయపడ్డారండి. దేవుడు ఖచ్చితంగా నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడు. ఎంతగా అంటే పట్టజాలనంత విస్తారముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆదికాండము 30వ అధ్యాయం 43వ వచనం యాకోబు కోసం రాయబడుతుంది. ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడైను. చూసారా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అయితే ఈ అభివృద్ధి కోసము పౌలు రాస్తూ ఏమంటాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, ఆ రోజుల్లో వారు ఈ విధముగా డినామినేషన్స్ కొట్టుకుంటున్నప్పుడు, నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగ చేసిన వాడు దేవుడే అని చెబుతూ, వృద్ధి కలగ చేయు దేవునిలోనే కాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీయూ లేదు నేను అని చెబుతూ
ఎప్పుడైతే ప్రభునందు ప్రియుల నాటువాడు నీళ్లు పోయేవాడు ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకును. ఎప్పుడైతే ప్రభువుకి ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కీర్తనలు 92:12, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారే, వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, నీ బిడ్డలు దేవుని యందు ఎప్పుడైతే ఎదుగుతారో, ఎప్పుడైతే వర్ధిల్లుతారో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులతో నీ బిడ్డల ఎదుగుదల ఈ లోకానుసారమైన ఎదుగుదలలో ఉన్నారా, పరలోక సంబంధమైన ఎదుగుదలలో ఉన్నారా, దేవుని చిత్తములో ఉన్నారా? మనము చూచినప్పుడు ఒక ఏలీ కుమారులను దేవుడు ఎందుచేత కొట్టివేసి ఉన్నాడు? నేను నీ పిల్లలను వృద్ధి పొందించువాడని నేనే అని దేవుడు చెప్తున్నాడే. సొలొమోను తర్వాత దేవుడు కొట్టివేసి ఉన్నాడే. అయినప్పటికీ దావీదుకు దీపం ఉంచుతాను అన్న వాగ్దానము కొరకు దేవుడు ఖచ్చితంగా నిలబడి ఉన్నాడే. ఈ రోజున నేను అబ్రహాము దేవుడను అంటున్నాడే. నిన్నటి దినమున మనం నేర్చుకున్నామే, దేవుడు నివసించే స్థలము విరిగి నలిగిన హృదయములతో ఎవడు దీన మనస్సు కలిగి ఉంటాడో. మరి యెషయా 66 కూడా చెప్తుంది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. వాక్యం విన్న సహోదరి, వాక్యం విన్న సహోదరుడా, నీ అభివృద్ధి తేట తెల్లంగా ఉందా? అన్ని విధాలుగా ఎదిగేవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, అడ్డదారులో ఎదగడం వలన ఖచ్చితంగా రానయ్యున్నది వస్తుంది. నీతిమంతుని సంతానముగా, అక్రమము చేసిన సంతానముగా, నీ సంతానము నిత్యముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే నీవు కన్నీటి ప్రార్థనలు చేయాలి, దేవుణ్ణి వేడుకోవాలి, దేవుని యందు లక్ష్యం ఉంచాలి. దేవుడే నీకు దేవుడు కావాలి, దేవుడే నీకు ఆధారం కావాలి. నీ బిడ్డలు దేవుని చేతిలో పెడితే వాళ్ళు బహుఫలభరితముగా ఎదుగుతారు, అనేక మందికి ఎదిగి ఆశ్రయం ఇచ్చువారుగా ఉంటారు. అందుకనే 3వ యోహాను పత్రిక 2వ వచనం చెప్పబడుతుంది, నీవు అంతగా ఎదుగు, ఇటు ఆత్మలోను ఇటు పరిస్థితులలోను అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి అని చెప్పి, మరి ఈ రోజున ఐశ్వర్యముతోనూ సుఖశాంతులతోనూ వర్ధిల్లాలి అని చెబుతున్న మీరు ఏ రోజైనా ప్రభువునందు ప్రియులరా, వర్ధిల్లుట అంటే డబ్బును సంపాదించుటైనా, వర్ధిల్లుట అంటే మేడలు మిద్దెలు కట్టేయడమేనా, వర్ధిల్లుట అంటే పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటా కాదే. ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, దేవుని చేతిలో ఇమిడిపోతావో, దేవుడు తన కొరకు నిన్ను ఒక బలమైన సాధనముగా ఆయన నిన్ను వాడుకోగలుగుతాడో, దానికి మించిన జీవిత పరమార్థము ఇంకొకటి ఉండదు. ఆ విధముగా దేవునికి ప్రయోజనకరులైన బిడ్డలుగా నీ బిడ్డల్ని పెంచగలుగుతున్నావా? దావీదు తన కుమారుణ్ణి పెంచాడు. మన వల్ల విషయం దావీదుకి దేవుడు ఇవ్వాల, కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంతా దావీదు, అబ్రహాము, మోషేనే చూడగలుగుతున్నాం. ఈ రోజున మన తర్వాత మన బిడ్డలు అటువంటి భయభక్తుల్లో పెరగాలి అంటే ఒక్క మాట చెప్పనా, ఇటు తల్లి నిలబడితే తండ్రి గాలికి వదిలేస్తాడు, తండ్రి నిలబడితే తల్లి గాలికి వదిలేస్తుంది. ఏంటో తెలుసు కదా. నిజంగా ఈరోజు అనేక మంది బిడ్డలు ఎవరిని కదిపినా అందరి సమస్య మీకు తెలుసు, మనకు తెలుసు. నిజముగా అటువంటి హెల్తీ అట్మాస్ఫియరు, అటువంటి హెల్తీ ఎన్విరాన్మెంటు, అటువంటి హెల్తీ సిచ్యువేషన్స్ ఉండగలుగుతున్నాయా? పాదాలకి పంతాలకే పోతున్నాము, మాట పట్టింపులకే పోతున్న మనము ఏ రోజునైతే దేవుని యందు భయభక్తులు కలిగి, ఎప్పుడైతే దేవుడు యోబు గురించి చెప్తాడో, నా యొక్క సేవకుడైన యోబును నువ్వు చూసావా, నా సేవకుడైన మోషేని నువ్వు చూసావా? ఎప్పుడైతే ప్రభువునందు ప్రియులరా దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచుతావో,
మనుషులు ఈరోజు వస్తారు, అటు వెళ్ళిపోతారు. దేవుడు నిత్యము నీతో ఉంటాడు. దేవుడు నీకు సమాధానకర్తగా ఉంటాడు. దేవుడు నిన్ను అభివృద్ధి పొందించేవాడుగా ఉంటాడు. ఈ ప్రేమలు ఇవన్నీ కూడా వ్యర్థము. ఎందుకు పెద్దవాళ్ళ మాట వినాలో తెలుసా? వాళ్ళ చెద్దన్న మూట అని కాదు. ఒరే అబ్బాయి, మేము ఇక్కడ ఎప్పుడైతే మనము చేయలేమివి మన బిడ్డలు చేస్తారో, మన బిడ్డలు ప్రయోజకులు అవుతారో, మన బిడ్డలు ఆ మెడల్స్ తెస్తారో, ఆ బిడ్డలు ఆ ఉన్నతమైన చదువులు చదువుతారో, తండ్రికి ఎంత గర్వకారణం. ఈ రోజున వాక్యం విన్న నీవు నేను, అంటే ఒక ప్యూన్గా పనిచేస్తున్న తండ్రి, ఒక కానిస్టేబుల్గా పనిచేస్తున్న తండ్రి తన కుమారుడు ఎస్పీ కావాలని, ఒక ప్యూన్గా పనిచేస్తున్న తండ్రి తన కుమారుడు కలెక్టర్ కావాలని ఆశపడతాడే. మరి ఈ రోజున నీ బిడ్డలు ఆ విధముగా ఫలభరితముగా ఉంటున్నారా? మనం చూస్తున్నాం కదా, వయసుకు వస్తారు, పెళ్లి చేసేస్తారు, లేకపోతే కువైట్కి తీసుకొచ్చేస్తారు. నిజంగా నీ బిడ్డలు అంతగా ఎదిగి ఎంతగా భయభక్తుల్లో ఉండాలి అంటే నీవు అంతగా ప్రార్థన చేయాలి. ఒక అన్న అంతటి ప్రార్థన సమూయేలుని తీసుకొచ్చింది. ఒక యోకెబెతు తన 3 బిడ్డల్ని సేవలో పెట్టింది. ఒక దావీదు తల్లి మరి తండ్రి యెష్షయి అని రాయబడింది. ఏమి గొప్ప కార్యం చేశారో, తన బిడ్డని గొర్రెల దొడ్డిలోంచి మహారాజుగా దేవుడు చేయగలిగాడు. ఈ రోజున అటువంటి కృప, ఈ రోజున ఆకాశము భూమి గతించిన గాని నా మాటలు ఎన్నడూ గతించువని దేవుని వాగ్దానము ఈ రోజుకి కూడా చిగురిస్తుంది. ఈ రోజుకి కూడా ఆయన వాగ్దానములు నిలిచి ఉన్నాయి. నువ్వు వాగ్దానమును పట్టుకుని కన్నీటితో ప్రార్థన చేసుకుని దేవుణ్ణి వెతకగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? ఆ విధముగా ఉంటే అత్యధికముగా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా నీ దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడుగా, నీవు అనేక మందికి అన్నం పెట్టే సేవకుడిగా, దేవుని బిడ్డగా, నీ ద్వారా అనేక మంది హృదయాలు నెమ్మది పొందేవిగా, నీ దేవుణ్ణి స్తుతించేవిగా, ఇది ఎదుగుదల. అటువంటి కృప దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నీవు అభివృద్ధి పరిచిన వాడవై, నీ వాక్యము వృద్ధి చెందవలసిన బాధ్యత నీది. సేవకు పిలిచిన నీవు ఆశీర్వదించవలసిన బాధ్యత నీది. మాలో ఏది లేదని నీళ్ళు పోయివాడవు, నాటువాడవు, సమృద్ధినిచ్చువాడవు, సమస్తము నీవని ప్రభువా వీరు గ్రహించినట్లు, నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లు యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి కృపతో నింపుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.